అమ్మా, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభంగా పాటించదగ్గ పరిహారాలను తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతో పాటుగా ప్రతిరోజులాగే తమ వ్యక్తిగత దైవంతో పాటుగా అవకాశము సమయము మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈరోజు సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆరాధన మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యక్షంగా మనకు కనబడే భగవంతుడు సూర్యనారాయణ స్వామి కాబట్టి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. కాబట్టి సూర్యనారాయణ స్వామి వల్ల మనకి ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా కనిపించే భాస్కరుణ్ణి మనం గనక ఈ రోజున నమస్కారాది కార్యక్రమాలు కానీ అరుణం లాంటిది చేసుకోవడం కానీ ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం కానీ సూర్యనారాయణ స్వామికి సంబంధించిన నామాలు అష్టోత్తరాలు సత్యనామాలు ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆరోగ్యపరంగా అభివృద్ధి అనేది ఏర్పడడం, అలాగే ప్రతి విషయంలోనూ మీకు ఉత్సాహంగాను దాంతోపాటుగా చేసే పనులలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా అనుకూలతలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆరోగ్యం అనుకూలత అనేది చూపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా గోచారీత్యా ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించడానికి తప్పనిసరిగా ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏదన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న నడుస్తున్న దశలు అంతర్దశలకు సంబంధించిన వాటికి సంబంధించి మీరు ఎలాగో పరిహారాలు పాటించుకుంటూ ముందుకు పెడతారు. కాబట్టి ఈ గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలకి ఈరోజు పరిహారంగా సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది మీకు ఆరోగ్యంతో పాటు ఆశించిన ఫలితాల్లో విజయాన్ని ఇస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయ సాధన అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.